ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి కాలు బయట పెడితే నోరెండిపోతోంది. ఏ కూల్ డ్రింకో జ్యూసో నోట్లో పోసుకుంటే తప్ప దాహార్తి తీరటం లేదు. నోరున్న మనుషులం కాబట్టి దాహం వేస్తోందని చెప్తున్నాం. కానీ నోరు లేని వన్యప్రాణులు దాహార్తి తీర్చుకోవటానికి అడవి నుంచి బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టారు నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద రేంజ్గా ఉన్న ఇందల్వాయి ఫారెస్ట్ అధికారులు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ సుమారు 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 20కి పైగా చిరుత పులులున్నాయి. ఎలుగుబంట్లు, జింకలు, నీలుగాయిలు, కుందేళ్లు, అడవి పందులు వంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. వీటి దాహార్తిని తీర్చేందుకు సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇందల్వాయి అటవీ క్షేత్ర పరిధిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. గతంలో వేసవికాలం వస్తే నీటి కోసం జాతీయ రహదారిని దాటుతూ వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడేవి. ఇది గమనించిన అటవీ శాఖ వన్యప్రాణుల రక్షణకు, వాటి దాహార్తిని తీర్చేందుకు సోలార్ బోర్వెల్స్ ను ఏర్పాటు చేసింది. ఇందల్వాయి రేంజ్ పరిధిలో 24 సాసర్ పిట్లు, 70 వరకు ఊట చెరువులున్నాయి. అయితే ఉదయం, సాయంకాలం సాసర్ పిట్లు నింపాలంటే శ్రమతో పాటు రిస్క్ కూడా. అందుకే సోలార్ బోర్వెల్స్ ను ఏర్పాటు చేసింది అటవీ శాఖ. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో గతంలో వారానికి ఒకసారి నీటిని నింపేవారు. దీంతో నీరు సరిపోక వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడేవి. దీన్ని నివారించేందుకు అటవీ శాఖ 2017లో ప్రయోగాత్మకంగా జిల్లాలోని ఇందల్వాయి రేంజ్ పరిధిలోని కొటాల్పల్లి బీట్లో సోలార్ బోర్వెల్స్ ని ఏర్పాటు చేసింది. ఈ పంపుల ద్వారా వచ్చిన నీటిని అక్కడ ఏర్పాటు చేసిన పెర్కోలేషన్ ట్యాంకులను నింపడం మొదలుపెట్టారు. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇందల్వాయి రేంజ్లోనే మరో 4 ఏర్పాటు చేశారు. వీటి వల్ల గతంతో పోలిస్తే వన్యప్రాణులు గ్రామాల్లోకి రావటం తగ్గిందని చెబుతున్నారు అధికారులు. మొత్తం 5 సోలార్ పీటీలు చేపట్టడం జరిగింది. అదే కాకుండా 64 సాసర్ పీట్స్, తర్వాత 102 పర్కులేషన్ ట్యాంక్స్ అంటారు, అవి కట్టడం జరిగింది మా రేంజ్ పరిధిలో టోటల్గా. అంటే ఇందల్వాయి రేంజ్ అనేది 22,000 హెక్టర్, అంటే 50,000 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉంది. దాంట్లో భాగంగానే 5 సోలార్ పీట్స్ చేయడం జరిగింది. ఈ చేసిన తర్వాత ఏంటంటే ఎండాకాలంలో మామూలుగా పర్కులేషన్ ట్యాంక్లో 2 నెలలు 3 నెలలే వాటర్ ఉంటుంది. ఈ సోలార్ పీటీ అనేది ఇయర్ లాంగ్ ఉంటుంది కాబట్టి అటవీ జంతువులకు దాహార్తి తీర్చడానికి చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్నటువంటి వన్యప్రాణులకు దాహార్తికి చెక్కు పెట్టేందుకు అటవీ అధికారులు అయితే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ రేంజ్ పరిధిలో 5 సోలార్ బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ద్వారా ఈ నీటి కుంటలోకి సరఫరా అయితే అందిస్తున్నారు. ఈ చర్యల వల్ల వన్యప్రాణుల గ్రామాల్లోకి రావడం గణనీయంగా తగ్గిందని, అటవీలోని దాహార్తిని తీరుతుందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చెక్ డ్యాములు, ఫెర్కులేషన్ ట్యాంకుల నీటి నిల్వలను అటవీ సిబ్బంది అయితే నిరంతరం పరిశీలిస్తున్నారు. మోటార్లకు అవసరమైన మరమ్మతులు కూడా చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇందల్వాయిలో ఎక్కువ అటవీ ప్రాంతాల్లో ఈ ఫలితాలు ఇవ్వడంతో పాటు ఈ విధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా యోచిస్తున్నారని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.